ఇక ఎస్సీ వర్గీకరణపై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ సమావేశం ప్రారంభమైంది. ఇక ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సబ్ కమిటీ వైస్ చైర్మన్ దామోదర రాజనరసింహంతో పాటు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సమీర్ అఖ్తర్, అదేవిధంగా ఇతర ముఖ్యాధికారులు హాజరయ్యారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోదం తెలిపారు. దీంతో బిల్లు తిరిగి ప్రభుత్వానికి చేరిన నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే రేపు ఉదయం 11 గంటలకు మరోసారి కమిటీ భేటీ అవుతుందని తెలిపారు. రేపు ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో ఎస్సీ ఉపకులాలకు 15% రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఎస్సీలో ఉన్న మొత్తం 59 ఉపకులాలకు 3 గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉపకులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్ 1 కింద 1%, మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 కులాలకు గ్రూప్ 2 కింద 9%, గణనీయంగా లబ్ధి పొందిన 26 ఉపకులాలకు గ్రూప్ 3 కింద 5% రిజర్వేషన్లు ప్రభుత్వం కేటాయించింది.